నాంపల్లి మండల పరిధిలోని మేళ్లబాయి గ్రామ పంచాయతీలో సరిపడా మంచినీరు రావడం లేదని 2 రోజులకు ఒకసారి చొప్పున అతి కొద్ది మోతాదులో ఇళ్లలోకి కుళాయిల ద్వారా మిషన్ భగీరథ తాగునీటి వస్తున్నాయని, సరిపడా తాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేలవాయి గ్రామంలో మొదలైన మిషన్ భగీరథ త్రాగునీటి కష్టాలు అసలు వేసవికాలం సమీపిస్తుంది. ప్రజలు త్రాగునీటి కొరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాంపల్లి మండల పరిధిలోని మేలవాయి గ్రామ పంచాయతీలో సరిపడ మంచినీరు రావడం లేదని 2 రోజులకు ఒకసారి చొప్పున అతి కొద్ది మోతాదులో ఇళ్లలోకి కుళాయిల ద్వారా మిషన్ భగీరథ తాగునీరు వస్తున్నాయని, సరిపడ త్రాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచినీటి సరఫరా చేసే పైప్ లైన్ ఎయిర్ వాల్వ్ దగ్గర వస్తున్న నీటి బోట్లు చిన్న పైప్ సహాయంతో పట్టుకోవడం జరుగుతుందని, ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ చూపి గ్రామస్తుల మంచినీటి కష్టాలు తీర్చాలని గ్రామ ప్రజలు సత్యన్యూస్ ఛానల్ ద్వారా కోరుతున్నారు. ఫోన్ చేస్తే లెటర్ లీవ్ అన్నాడు, క్యాజువల్ లీవా? దాదాపు ఊరు కూడా వస్తారు ఇడికి. నాంపల్లి మండల పరిధిలోని మేలవాయి గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ ఇళ్లలో కృష్ణా జలాలు రాక మంచినీటి సౌకర్యం లేదని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. అదేవిధంగా ఒకసారి వారి ఆవేదన ఏదో ఉందో మనం తెలుసుకున్నాము. ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ గేట్ వాల్ ఏదైతే ఎయిర్ వాల్ ఉందో, ఎయిర్ వాల్ నుంచే ఒక్కొక్క చుక్క కారుతూ ఉన్నది. ఈ నీళ్ళతోనే వాళ్ళు కడుపు నింపుకుంటున్నామని చెప్తా ఉన్నారు. ఇళ్లకు రాకుండా ఈ ఉన్నటువంటి సమస్యను ఎవరు పట్టించుకోవట్లేదని సత్య న్యూస్ ద్వారా వాళ్ళు వెల్లడిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలోని మేలవాయి గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ అసలే వేసవికాలం సమీపించింది. ఈ తరుణంలో కృష్ణా జలాలు రాక ఇబ్బంది పడుతున్న ప్రజలతోటి మనము ఒకసారి తెలుసుకుందాము. వాళ్ళకి గ్రామంలో కృష్ణా జలాలు మంచినీటి తాగునీటి వాటర్ లేక ఇబ్బంది పడుతున్నామని తెలిసిన విషయమై ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. ఎలా ఉంది పెద్దమ్మ? ఏం పేరు నీ పేరు? పెంటమ్మ. ఏ ఊరు మీది? మేలవాయి. ఇప్పుడు మీకు మంచినీళ్ళు అనేవి కృష్ణా వాటర్ సరిపోతున్నాయా? సరిపోతున్నాయి కానీ సరిపోకుండా ఇక్కడ పట్టుకుంటాం, ఈ జాలి కాడ పట్టుకుంటాం. ఎన్ని రోజులకు ఒకసారి వస్తాయి మీకు నీళ్ళు? ఒకనాడు తప్పించి ఒకనాడు తప్పించి ఒకనాడు వస్తాయా? ఎన్ని వస్తాయి మరి? సరిపోని వస్తలేవా? 2-3 రింగులు వస్తాయి. సరిపోని రావు? సరిపోని రావు. ఎంత గంట సేపు వస్తాయా? వస్తాయి వస్తాయి సార్ వస్తాయి. నీ పేరు ఏం పేరు పెద్దమ్మా? సీతారమ్మ. మీకు కృష్ణా వాటర్ 2 రోజులకు ఒకసారి వస్తాయి? ఒకనాడు తప్పించి ఒకనాడు సరిపోని వస్తున్నాయా మరి? సరిపోని వస్తాయి, వచ్చినాడు వస్తాయి. రాన్నాడు కొంతమందికి అయితే అస్సలే వస్తాయి. ఇంకా రాకుండా నీళ్ళు పట్టుకపోతారు సార్. మరి మీరు ఎవరికైనా చెప్పిరా నీళ్ళు వస్తలేవని? వాళ్ళు ఏం చెప్తారు, మాకైతే ఒకనాడు తప్పించి ఒకనాడు వస్తే మస్తు అవుతున్నాయి. మా ఏం పేరు నీ పేరు? సత్తమ్మ. మీకు నీళ్ళు రోజు వస్తున్నాయా? మాకు వస్తలేయి. మా యామతులకు నీళ్ళు రాకుంటే వచ్చిండు, చూసిండు, పోయిండు సియారి. చూసినాక మేము గీడ ఏం చేసినాము, గాడ అది తెలివి చేసి గాడ తిప్పుకున్నాము. తిప్పుకున్నాక ఆ నీళ్ళ వల్లనే ఇప్పుడు మేము అందరం పట్టుకుంటున్నాం. ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఏం పట్టుకుంటలేను, అందరు పట్టుకుంటానే. ఇప్పుడు నీళ్లు రాకుంటే అందరు పట్టుకుంటలేము. సూరోళ్ళు గిట్ట ఇప్పుడు వచ్చి గిట్ట ఇలా పట్టుకుంటారు. నీళ్ళు రాకపోవడం వల్ల అక్కడ పట్టుకుంటున్నాం. అంతే.